ఇరుకనందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. కీర్తనల 118 5వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 17 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ భక్తుంటున్నాడు, ఇరుకులో నా ప్రభుని వేడుకున్నా, ప్రభా నన్ను దీవించని విశాలమైన స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సమస్యల నుంచి విడిపించి విశాలపరిచాడు, దీవించాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎస్, ఇరుకులో ఇబ్బందులో ఉన్నావా? ఆత్మీయంగా నేను లేవనెత్తునుగాక, ఆర్థికంగా నేను లేవనెత్తునుగాక, అనారోగ్య సమస్యల్లో, అలాగే అన్ని విషయాలు ఇబ్బందులు ఉన్నావా? నేను లేవనెత్తి సమృద్ధిని, సమాధానమును, ఆశీర్వాదమును, స్వస్థతను దేవుడి నీకు దయచేయనుగా, ప్రతి సమస్య నుంచి విడిపించునుగాక, బ్రేక్ త్రూ ఇచ్చునుగాక, నెక్స్ట్ లెవెల్కి దేవుడు లేవనెత్తునుగాక. ఫ్రెండ్స్, ప్రార్థనలోకి విద్దామా? దేవుడు అద్భుతాలు చేయనుగాక, ఆశ్చర్యమైన కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఈ సర్కస్ గ్రౌండ్ ఎక్స్చేంజ్ అవ్వాలి, బలంగా ప్రేర్ చేయండి, గుడ్ రిజల్ట్స్ రావాలి. ప్రభు చిత్తమైతే మందిరంగా ఏర్పడే వెసులుబాటు ఆయన తెరవాలి. అటు ఓనర్ నుంచి రావాలన్నమాట, ఓకే, మేనేజ్మెంట్ నుంచి రావాలన్నమాట. బలంగా ప్రేర్ చేయండి. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం బలంగా ప్రేర్ చేయండి. అన్ని విషయాలు దేవుడు కృప చూపించేలాగా మంచి మందిని కట్టబడినట్లుగా అందరూ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘం కొరకు, సంఘం విస్తరణ కొరకు ప్రేయర్ చేయండి. ఇక్కడ ఒక సెంటర్ ఉండాలా, అక్కడ ప్రామిస్ ల్యాండ్ దగ్గర ఒక సెంటర్ ఏర్పడాలా. ఘనమైన కార్యాలు దేవుడు చేయాలి, కొత్త ఆత్మ నడిపించాలి, పాత వాళ్ళని స్థిరపరచబడాలి. అలాగే చిన్న పిల్లలు ఎగ్జామ్స్ చదువుతుని వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు దేవుడు గుడ్ రిజల్ట్స్ ఇవ్వాలి. ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్చర్యకడని కొందనాలు స్థుతులు. ఈరోజు ఎవరైతే ప్రార్థనలోకి వీస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ఏ చీకటి ఆత్మడు ప్రభావం ఎక్కడ ఏలుబడి చేయను, ఇరుకును మేము మొరపెడితే విశాల స్థలం నాకు ఉత్తరం ఇచ్చాడు దేవుడు. దావీదు, ప్రభా అలాంటి అనుభవాలు మా జీవితాల్లో దయచేయండి, ఆశ్చర్యకరాలు జరిగించండి. ఎవరు నాయన ఇరుకులో ఉన్నారో విశాలపరచండి, కృప చూపించండి. సమస్యల నుంచి, ఒత్తిడి నుంచి, వ్యాధుల నుంచి, కోర్టు కేసుల నుంచి నాయన ఆర్థిక మాంద్యం నుంచి విడిపించి, దరిద్రం విడిపించండి. ఏ సమయంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ఆత్మీయంగా రక్షణ లేని రక్షణ దయచేయండి, రక్షణ పొంది రాకడికే సిద్ధపరచండి. బలమైన ఆత్మ అభిషేకంతో నింపండి. జాబ్స్ ఇవ్వండి. ఏసు నామలు మంచి జాబ్స్ వచ్చును కాక, ఏసు నామలు మంచి హైక్స్ వచ్చును కాక, ఏసు నామలు ప్రమోషన్స్ వచ్చును కాక. ప్రభావ కృప తిరవండి, అన్ని విషయాలు ద్వారాలు తిరవండి, ప్రతి ఒక్కరి అంశాలు తీర్చండి. ఆయన బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఫైనాన్షియల్ మిరాకిల్ జరగలేదు. ఎలక్షన్ టైం అయినా నువ్వు కృప తెరుస్తావు. ఆయన ఇస్సాకు విత్తనం వేస్తే నూరంతలు పండింది, కరువులో కూడా. అలాంటి సముద్రం దీవెనివ్వండి. మందిరం కోసం ఎవరికి గుప్పిలిపారు ఉన్నారు, బ్లెస్ దెమ్. సముద్రం దీవించండి. ఎవరికి గుప్పిలిపారు వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. అద్భుత రీతిలో ఆయన ప్రామిస్ ల్యాండ్లో మంచి మందిరం కట్టబడాలా. అన్నిటి విషయాలు కూడా కృప చూపించండి. మేలు కరెక్ట్గా సమస్తం సముద్రంలో సహాయం చేసి దానికి కావాల్సిన అమౌంట్ని కూడా సిద్ధపరచండి. ఆయన ఇక్కడ కూడా ప్రభావ మంచి సెంటర్ ఏర్పడాలా. ఈ సర్కస్ గ్రౌండ్ కూడా ప్రభావ ఇది నీ చిత్తమా మందిరం, అయినా మీరు డోర్స్ ఓపెన్ చేసి వాళ్ళే ముందుకు వచ్చి గిఫ్ట్గా ఇవ్వాలా. వాళ్ళతో మీరు మాట్లాడండి, మీరు దర్శిస్తేనే జరుగుద్ది. ఇది కృప తీరుబండి. ఇప్పుడు ఎక్స్చేంజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇదిగో రేపు ఇదిగో మాపు అన్నట్టుగా అని అంటున్నారు తప్ప ఇంకా ఎక్స్చేంజ్ చేయట్లేదు. కృప తీరుబండి, బ్రేక్ తిరిగివ్వండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి, జయమనివ్వండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వాళ్ళని స్వస్థపరచండి. వేస్తున్న ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించి స్వస్థత, విడుదల, కృపను దయచేసి గొప్ప నామాన్ని మహిమ తెచ్చుకోమని నీ దీవెన, నీ ఆశీర్వాద ప్రతి ఒక్కరితో ఉంచండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, మంచి బహుశా మ్యారేజ్ చేయండి. నాయన గర్భాలు పొందాలి. ఏసునామమున కన్ని గర్భాలు తెరవబడును గాక. అయ్యా, ఎవరైతే గర్భిణీ స్త్రీలు కొనగా క్షేమాన్ని ఇవ్వండి, సుఖప్రసవాన్ని ఇవ్వండి, తల్లి బిడ్డ సేపు ఉండి, చిన్న బిడ్డలను కూడా దీవించి. ఆయన ఎగ్జామ్స్ రాస్తున్నారు, తోడై ఉండి జ్ఞానంతో నింపండి. ఎగ్జామ్స్ రాసినట్టు గురించి రిజల్ట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. నీటి ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఆయన అన్నింటిలో కూడా కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఆయా కాంపిటీషన్ రాస్తున్న వాళ్ళని కూడా దీవించండి, గొప్ప కార్యాలు చేయండి. ఎవరు బర్త్డే వెడ్డింగ్ అని చెప్పిన వాళ్ళు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నడిపించుకొని మహిమ తెచ్చుకోమని, జయమని ఇవ్వమని, మంచి అక్కడ చర్చి కట్టని మంచి ప్లానింగ్ ఇవ్వమని, ప్రతి విషయాలు కూడా కృపతోడే ఉంచమని. గృహాలు ఇవ్వండి, నెమ్మదిని సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టండి. ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చండి, పరలోకనిస్తే అవసరాలు తీర్చండి. ఇక్కడ ఈ దగ్గరలో కూడా ఒక మంచి సెంటర్ ఏర్పడాలి ప్రభావ. లీజుగా ఏదైనా స్థలాన్ని సిద్ధపరచండి. అన్ని విషయాలు దీవెన దగ్గర జయమని ఇవ్వండి. కృపాక్షేమనుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బలంగా మందిరం కోసం ప్రార్థన చేయండి. చర్చి ల్యాండ్ ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రేయర్ చేయండి. మీ అందరి దేవుడి కృపతో ఉంచును గాక. ఆమేన్.